ఏకోడూరు గ్రామ సభలో పారిశుద్ధ్య కార్మికులకు కిట్ల పంపిణీ. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఏకోడూరు గ్రామంలో సర్పంచ్ జ్ఞానాభరణం ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి భార్గవి, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పరికరాలు అందజేశారు. అందులో చెరికెలు, పారలు, దంతెలు, బోలెలు, చేతి గ్లౌజులు, మాస్కులు, యూనిఫామ్, చొక్కాలు, మైక్, స్పీకర్లు ఉన్నాయి. ఈ కిట్ల విలువ మొత్తం 12,000. ఇది వడ్డు మధుసూదన్ రెడ్డి సొంత నిధులతో అందచేయబడింది. మాజీ సర్పంచ్ వడ్డు వెంకట సుబ్బారెడ్డి కుమారుడు వడ్డు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా ఏకోడూరు గ్రామ ప్రజలకు విజయదశమి మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు. స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. మన కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. వారు చేస్తున్న కృషికి మన వంతు సహాయ సహకారం అందించాలి. గ్రామంలో ఏ సమస్య వచ్చినా దాన్ని మా దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి శాశ్వత పరిష్కారం చూసుకుంటాము. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, ఆటో కార్మికులకు మద్దతు వంటి సేవలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. P4 సర్వేలో భాగంగా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని వారికి ఆర్థికంగా, పరోక్షంగా, ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నాము అని తెలిపారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో మన ఏకోడూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. కూటమి ప్రభుత్వ కాలంలో టీడీపీ నాయకులందరూ కలిసి మన గ్రామాన్ని ముందుకు తీసుకువెళుతాము అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, చిన్న శంకర్ రెడ్డి, బాలరాజు, నబీసా, ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చివరగా గ్రామ ప్రజలు సర్పంచ్ జ్ఞానాభరణం, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శి ఒడ్డు మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మన పరిసరాలు శుభ్రంగా ఉండాలా. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం బాగుంటాం ఎప్పటికైనా. కానీ అంటూ వ్యాధులు, సీజనల్ వ్యాధులు రాకుండా ఏదైనా సరే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. మా దృష్టికి మా చేతనే మేము చేస్తాము. ఖచ్చితంగా క్లీన్ అయితే గ్రామంలో నీట్గా ఉండాలా. ఖచ్చితంగా మైక్ అనౌన్స్మెంట్ చేయండి, స్పీకర్లు తీసుకొని చెత్త వస్తుంది ఏమి అనేది. గ్లౌజులు ఇవన్నీ వాషబుల్ నీట్గా చేసుకోండి. ఇంకా అవి ఏమంటారు దాన్ని డెటాయిల్ సోప్స్ ఇవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. టైం లేక తీసుకురాలేదు ఏమి. ఖచ్చితంగా మీరు కూడా ఏంటంటే ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలా. ఎందుకంటే మీరు పని చేస్తారు, అన్నీ చేస్తారు. ప్రికాషన్స్ తీసుకోకుండా ఏమవుతుంది అంటే రేపు పొద్దున జబ్బులు పడడానికి ఎవరు చేయరు. ఖచ్చితంగా ఇంటికి పోయినాక సోప్గా కడుక్కొని, ఎందుకంటే చూసినాము కదా ఇంతకుముందు కరోనా టైంలో ఎట్లా ఇబ్బందులు పడేది. అందుకు కాబట్టి మీకు ఖచ్చితంగా ఏమేమి కావాలన్నా కూడా ఖచ్చితంగా మేడంకి చెప్పండి. ఒకవేళ మా దృష్టికైనా తండండి, గ్రామంలో లీడర్ల దృష్టికైనా తేయండి. ఖచ్చితంగా మాత్రం గ్రామం అయితే క్లీన్గా ఉండాలి. P4లో భాగంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. P4లో కూడా కొన్ని కుటుంబాలను అడ్డాన్ని చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదైనా మా వంతు ఆర్థిక సహాయం కానీ, మాట సహాయం కానీ ఏదైనా సరే గ్రామంలో P4 కుటుంబాలకు మేము ఖచ్చితంగా ముందుండి సహాయం చేయడానికి మా గవర్నమెంట్ మా తరఫున మేము మా పార్టీ తరఫున అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు P4 ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ ఏదైనా ముందుకు వచ్చి ఏదో తన వంతు మన శక్తి కొలది సహాయం చేసి గ్రామంలో సమస్యలు క్లియర్ చేసుకోవాలని నా మనవి. అంతేగాని ఇది రాజకీయంగా పోగొట్టు విధంగా మాట్లాడే కానే కాదు, ఆ ఉద్దేశమే కాదు. గాంధీ జయంతి సందర్భంగా వాళ్ళకు కూడా ఎందుకంటే గ్లౌజులు లేకుండా ఎట్లా చేస్తారు, చేతులు అన్ని పెద్ద పదార్థాలు ఉంటాయి, ప్లాస్టిక్ ఎక్కువైంది. ఇంట్లో ఇంతకుముందు బరువులు ఉండేవి, రాత్రి మిగిలిన బస్సు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. ఆకు లేదు, ఇస్తరాకు లేదు, తమలపాకు లేదు, అద్రాకు లేదు, ఏం లేదు. అంత ప్లాస్టిక్ పేపర్ ప్యాకింగ్ అయిపోతా ఏది ఇవన్నీ కూడా అది దానివల్ల మనకు జబ్బులు, రోగాలు, స్మెల్ ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ రాకుండా ఏదో మన ముందు మనం వాళ్ళకు కూడా నీట్గా ఉండాలి. అందువల్ల ఇవి తేవడం జరిగింది. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వీళ్ళకి ఇవ్వడము మెయిన్గా వీళ్ళు చేసే పనిని మేమందరము మా పార్టీ తరఫున, గ్రామం తరఫున ప్రతి ఒక్కరము పారిశుద్ధ్య కార్మికులు, క్లీన్ అంబాసిడర్ను ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాము. అందరూ
కాదు ఇంకొకటి తీసుకో. ఏవి కూడా రిటర్న్స్ పిటిషన్లు కానీ పట్టదారి బిల్లులు కానీ ఏమంటే డైరెక్ట్గా అప్లికేషన్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే డైరెక్ట్గా వచ్చి మీ ఇంటికాడికి పిటిషన్ తీసుకుని వస్తున్నారు. మధ్యన దళారులు అనేది లేదు. డిజిటలైజేషన్ అయిపోయినాక చాలా మార్పులు వచ్చినాయి. అంతో ఇంతో కొంచెం రీసర్వే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత గవర్నమెంట్ జరిగిన పొరపాట్లలో ఈ గవర్నమెంట్లో అది సరిదిద్దుతారు. కొంచెం టైం తీసుకుంటుంది. ఓపికగా నిదానంగా వచ్చి ఇనాంలో ఏమో పండితాయి అవన్నీ చూసుకొని క్లియర్గా చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని సోషల్ మీడియాలో దయచేసి తిక్క మెసేజ్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా రెచ్చగొట్టేటిగా ఏమైనా కార్యక్రమాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వాధికారుల మీద కూడా ఏదైనా ఉంటే మాట్లాడాలా, పోవాలా. వాళ్ళు చర్య తీసుకోకుంటే ఫర్దర్గా ఏదైనా మాట్లాడాలి. అంతేగాని అనవసరంగా కనీసం మనిషికి నీళ్లు తప్పిక అవుతాయి. ఇల్లు నెలకోవాలా, పోవాలా, ఆకలి అయితే ఆ టైంలో ఎవరు లేరంటే ఎట్లయితుంది? పద్ధతి కాదు కదా. అందుకని ఇవన్నీ అర్థం చేసుకొని మనం కూడా కొంత మెలగాల. దాని కొడుకు పోతే ఆఫీసర్లు భయపడకూడదు ఇవి కావాలంటే. ఆ పరిస్థితి మన గ్రామంకి చెడపేరు. ఇదంతా అర్థం చేసుకొని మనం ముందుకెళ్తే బాగుంటుంది. మన సర్పంచ్ గారికి కూడా ఇప్పటి వరకు చేసేటువంటి పనులకు దానికి ఏ సమస్య లేకుండా చేసినారు. ఆల్మోస్ట్ 90%. ఆయన కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతో ఇంట్లో ఉండేది ఒక నీటి సమస్య ఉంది. ముస్లింపేట అది పైప్ లీకేజ్.